ఉల్లిపాయలు అనేది బాగా సన్నగా తరుక్కుంటే అండి గ్రేవీ మంచిగా టేస్టీగా వచ్చిద్దండి. ఇందులోనికే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని జార్లో వేసేసుకొని గసగసాలు కూడా వేసుకొని 2 కలిపి పేస్ట్ అల్లే చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా ఇందులో వేసేసుకొని